హలో అండ్ వెల్కమ్ టు హెచ్ఎంటీవీ డిజిటల్. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు చాలా గట్టి షాకే తగిలిందని చెప్పాలి. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ చేయడానికి ఆయన అనర్హుడంటూ కొలరాడో సుప్రీంకోర్టు ప్రకటించింది మనకు తెలుసు. అయితే ఈ మేరకు ఆ రాష్ట్ర రిపబ్లికన్ ప్రైమరీ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆయనపై అనర్హత వేటు వేసింది. శ్వేత సౌధానికి రెండోసారి చేరుకోవాలన్న ట్రంప్ ఆశలకు ఈ తీర్పు బ్రేకులు వేసినట్టే అని చెప్తున్నారు. 2021 నాటి యుఎస్ క్యాపిటల్ భవనంపై దాడికి సంబంధించినటువంటి కేసులో కోర్టు ఈ మేరకు సంచలన తీర్పు వెలువరించింది. అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న నేతపై ఇలా అనర్హత పడడం అమెరికా చరిత్రలో ఇదే తొలిసారి కావడం కూడా గమనార్హం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్రంప్ హింసను ప్రేరేపించారు అనడానికి చాలా బలమైన కట్టుదిట్టమైన సాక్ష్యాలు ఉన్నాయని కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. అందువల్ల అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ సెక్షన్ 3 నిబంధన కింద ఆయన ప్రైమరీ ఎన్నికల్లో పోటీకి అనర్హుడని తేల్చింది. కొలరాడో సుప్రీంకోర్టు 4-3 మెజార్టీతో ఈ తీర్పు వెలువరించింది. దీనిపై యుఎస్ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు ట్రంప్నకు అవకాశం కూడా కల్పించింది. అందుకోసం వచ్చే ఏడాది జనవరి 4వ తేదీ వరకు కూడా ఈ ఉత్తర్వుల అమలు నిలిపివేస్తున్నట్లుగా తెలిపింది. దీంతో ట్రంప్ భవితవ్యాన్ని అమెరికా సుప్రీంకోర్టు తేల్చనుంది. 2021 జనవరి 6 నాటి దాడిని ట్రంప్ ప్రేరేపించినట్లు గతంలో కొలరాడోలోని ఓ డిస్ట్రిక్ట్ కోర్టు కూడా ధృవీకరించింది. అయితే అందుకు ట్రంప్ను అధ్యక్ష పదవికి పోటీ చేయకుండా నిషేధించాల్సిన అవసరం లేదని అప్పట్లోనే డిస్ట్రిక్ట్ కోర్టు తీర్పు వెలువరించింది. అయితే ఆ తీర్పును ఇప్పుడు కొలరాడో ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ప్రైమరీలో పోటీ పడేందుకు అనర్హుడని తేల్చేసింది. తాజా తీర్పుతో రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిత్వానికి కొలరాడోలో జరిగే ఎన్నికల్లో అభ్యర్థుల జాబితా నుంచి ట్రంప్ పేరును తొలగించాల్సి ఉంటుంది. అంటే వచ్చేడాది మార్చి 5న అక్కడ జరిగే రిపబ్లికన్ పార్టీ ప్రైమరీ ఎన్నికల్లో ఆయన ఉండరు. దీంతో వచ్చేడాది నవంబర్ 5న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ అభ్యర్థిత్వంపై ఈ తీర్పు పెను ప్రభావాన్ని చూపెట్టనుంది అంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాజా తీర్పుపై ట్రంప్ అటార్నీ సుప్రీంకోర్టులో సవాల్ చేసేందుకు కూడా సిద్ధమైనట్లుగా సమాచారం. ఏది ఏమైనా కూడా ట్రంప్కి ఇది ఒక పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పాలి.